దేవ మిథున కోనేట్లో పడిపోయింది అని బామ్మ చెప్పగానే కోనేట్లో దూకి మిథునని తీసుకొని వస్తాడు బయటికి. అయితే మిథున ఎంతకీ కళ్ళు తెరవదు. మిథున మిథున అని చాలా కంగారు పడిపోతూ మిథున లే మిథున లే మిథున అంటూ తన కళ్ళల్లోంచి నీళ్లు పడిపోతూ ఉంటే అప్పుడు తెలుస్తుందన్నమాట మిథున ఎంత బాధపడిందో తన కాళ్ళల్లో పెంకు గుచ్చుకున్నప్పుడు దేవ కాళ్ళల్లో. అంతే బాధని అంతకన్నా ఎక్కువ బాధని దేవ చూపిస్తుండేసరికి మిథున అది తలుచుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నిజమే కదా అని. చూసావా అసలు ఆ మనిషికి నా మీద అసలు ప్రేమే లేదన్నావు, ఇప్పుడు ఏం చెప్తావో చెప్పు. నువ్వు కాళ్ళలో పెంకు గుచ్చుకున్నందుకు కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నావు, కానీ వాడు ఎంతలా బాధపడిపోయాడు, ఎంత తాపత్రపడిపోయాడు, ఎంతలా కంగారు పడిపోయాడు నీ కళ్ళారా నువ్వు చూసావు కదా. మరి ఇప్పుడు దీన్ని ఏమంటావో చెప్పు మనవరాలా నాకు అని అయితే అంటూ ఉంటే, అయినా మీ లవ్ స్టోరీ భలే ఉంది తెలుసా, ఒళ్ళు పులకరిచ్చేస్తోంది అని అయితే చెప్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. అయినా నీకు ఇప్పుడు అర్థమైంది కదా వాడికి నీ మీద ప్రేమ ఉందని. ఆ ప్రేమని ఎలా బయటికి తీయాలో ఆలోచించు. ఒక్కసారి ఆ సీన్ ఏ సీన్ అంటావా, నువ్వు కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు స్పృహ కోల్పోయినప్పుడు అతగాడు నీ కడుపు మీద చేతులు పెట్టి వత్తి మరీ నీళ్లు బయటికి తీశాడు. అలాగే ఇంకా కళ్ళు తెరవలేదని తన నోటితో నీకు ఊపిరి ఇచ్చాడే, దాన్ని గుర్తు చేసుకోమనవరాలా అంటూ ఈమె మెలికలు తిరిగిపోతూ ఉంటుందన్నమాట సిగ్గుపడుతూ. దేవ మిథునని కాపాడి తన మీద చూపించిన ప్రేమని, ఇష్టాన్ని, కేరింగ్ని, పడుతున్న బాధని అన్నిటిని చూసి మిథున ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో మరి. బేబీ చెప్పినట్టుగా నువ్వుంటే నా జతగా కథ ఇప్పుడు మొదలవుతుంది అన్నట్టుగా అనిపిస్తోందన్నమాట.